సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. దసరా శరన్నవరాత్రి మహోత్సవం గురించి ముందుగా ప్రకటించినట్టు సామాన్య భక్తుడే మాకు విఐపి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. మంగళవారం దుర్గగుడి పైన ఉన్న మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ సోమవారం తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దాదాపు 80,000 మంది దర్శించుకున్నారని అన్నారు. మంగళవారం గాయత్రీదేవి అమ్మవారిని మధ్యాహ్నానికి దాదాపు 45,000 మంది దర్శించుకున్నారని, మరో 60,000 మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సామాన్య భక్తుడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే అంతరాలయం దర్శనం రద్దు చేశామని చెప్పారు. అమ్మవారి దసరాలు జరుగుతున్నాయి. ఇది రెండో రోజు. ఈ రోజు కూడా వచ్చే భక్తాదులు ఉదయం నుంచే క్యూ లైన్లో ఎంతో చక్కగా వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు అలాగే క్యూ లైన్స్ ఎలాగున్నాయి, అలాగే అమ్మవారి దర్శనం బాగా జరుగుతూ ఉందంటే అందరూ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. చాలా బాగుంది సార్ ఏర్పాట్లని కూడా చెప్తున్నారు. ఇదే మనకు మోటివేషన్. స్టాఫ్ కూడా మొత్తం సెక్టర్ ఆఫీసర్స్ ఎక్కడికక్కడ డ్యూటీలో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా మనకు వస్తున్నాయి. అలాగే ఇప్పుడే తిరిగి అమ్మవారిని చూసుకునే ముందు అన్నదానం ప్రసాదం అన్నీ చూసుకుని వచ్చాను. కింద అన్నదానం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు రుచిగా ఉంది, చాలా చక్కగా ఉంది ఈసారి అని కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వరంగల్ నుంచి ఇలాగ హైదరాబాద్, ఇలా విశాఖపట్నం, ఇలాగ ప్రకాశం నుంచి అందరూ వస్తున్నారు. విజయవాడ కూడా చాలా మంది భక్తులు వచ్చినారు. ప్రతి ఒక్కరు మంచి సంతృప్తితో చూసుకొని వెళ్తున్నారు. ఏదైతే సామాన్య భక్తులుగా పెద్దపీఠం వేయాలనే ఉద్దేశంతో ఈసారి ఒక నెల ముందు నుంచే అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం చేసిన కృషి ఫలితం ఇస్తూ ఉంది అనిపిస్తూ ఉంది. భక్తులు ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఇంకా 10 రోజులు మనము ఈ రోజు కలిపి మానిటర్ చేస్తాము. ఎక్కడ కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే వెంటనే తీసుకొని దాని తగ్గట్టు మనం మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీకందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసినట్టే మనం QR కోడ్ పెట్టున్నాము. అక్కడ కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ముఖ్యంగా వృద్ధులకి వికలాంగులకి ఎక్కడ ప్రాపర్గా బోర్డింగ్ పాయింట్ అని చెప్పలేదు అని ఒక్క ఫీడ్బ్యాక్ వచ్చింది. వెంటనే ఆ టీంని ఫీల్డ్లో పెట్టాము. 6 దగ్గర వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి ఉచితంగానే బస్సు ఎక్కించుకు రావడానికి ఇంకొక 6 పాయింట్స్ పెట్టి 6 బస్సు అదనంగా పెట్టాము. అంటే టెంపోలో కొన్ని బస్సులు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా 6 పెట్టాము. PNV బస్ స్టాండు, సిటీ బస్ స్టాండు, వినాయక టెంపుల్, పున్నమి ఘాటు, దుర్గాఘాట్ దగ్గర పెట్టాము. అలాగే ఇటువైపు కుమ్మరిపాలెం దగ్గర పెట్టాము. అక్కడి నుంచి అక్కడ పెద్దగా బోర్డు వేయడం జరిగింది. అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, అలాగే బాలింతలు, గర్భిణీ స్త్రీలు కూడా ఉంటే దీంట్లో రండి అని వాళ్ళకి ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఏది మన హోమ్ సెంటర్ వరకు తీసుకొచ్చి అక్కడ వాళ్ళని దింపి అక్కడి నుంచి లోపలికి తీసుకొస్తున్నాము. ఈ ప్రకారంగా రియల్ టైం ఫీడ్బ్యాక్ బట్టి కూడా మనము ఆల్టర్నేషన్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. స్టాఫ్ కూడా చాలా బాగా మోటివేట్గా ఉన్నారు. భక్తులు కూడా ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఇదే టైంలో అతి ముఖ్యంగా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, గౌరవ విఐపీస్ అలాగే ప్రోటోకాల్ ఏదో ఉన్నారో వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పిన టైం ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటలు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు ఆనరబుల్ హోమ్ మినిస్టర్, అలాగే సోషల్ ఫెమ్ మినిస్టర్ గారు, ట్రైబల్ ఫెమ్ మినిస్టర్ మేడము, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చిన్నారు. వాళ్ళు 79 మధ్యలో వచ్చి చక్కగా చూసుకొని వెళ్ళారు. అంటే మా రిక్వెస్ట్ని, అలాగే ఏ సామాన్య భక్తులకు పెద్దపీఠ వేయాలనుకుంటున్నామో గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు వచ్చాయో దాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు స్వాగతించారు. ఇది ఒక మంచి పరిణామము. మిగతా వాళ్ళు కూడా నా విన్నపం ఒకటే, మీరు విఐపి ప్రోటోకాల్లో వచ్చినప్పటికీ కూడా మీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఆ టైంలో వస్తే చాలా చక్కగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా విఐపి దర్శనం కూడా మీరు చేసుకెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం భక్తులు కూడా చెప్తున్నారు, సార్ క్యూ లైన్లో చాలా చక్కగా ఉంది, మనకు త్వరగానే వచ్చేస్తున్నాం. అంటే వినాయక గుడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు 45 మినిట్స్ 1 అవర్లో అయిపోతామని సార్, కరెక్ట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పి వెళ్తున్నారు. ఇది ఒక మంచి పరిణామము. మీ సైడ్ నుంచి కూడా మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా చాలా మంది పాసులు ఉన్నాయి, మీకు కూడా సేవ చేయాలి, దర్శనం చేయాలని తపన ఉన్నప్పటికీ సామాన్య భక్తులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.